మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాప్ సింగారం డబుల్ బెడ్రూమ్ ముందు గత 12 సంవత్సరాలుగా కాటమేశ్వర దేవాలయం అక్కడ పూజలు అందుకుంటుంది ప్రతాప్ సింగారం గ్రామస్తులు తెలిపారు. అయితే గతంలో కూడా ఈ యొక్క దేవాలయం పైన దాడి జరిగింది. అయితే ఈ యొక్క దేవాలయాన్ని మళ్ళా నిర్మించుకున్నాం, కానీ నోటీసు మాకు ఇవ్వకుండా నిన్న మధ్యాహ్నం ఎంఆర్ఓ ఆర్ఐ వాళ్ళ బృందం వచ్చి ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. హిందూ దేవాలయాల్ని కూల్చుకుంటూ పోతే ఎలాగని వాళ్ళు బాధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ దర్శన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు అక్కడ చేరుకొని రోడ్డుపైన బైఠాయించి గవర్నమెంట్కి వ్యతిరేకంగా, మండల అధికారులకు వ్యతిరేకంగా ధర్నా, కూల్చిన అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క దేవాలయాన్ని గవర్నమెంట్ నిర్మించాలని, లేని ఎడల మీ యొక్క ఆఫీసుల్లోని అన్ని ముట్టడిస్తామని గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల సంఘాలు, గౌడ కుల సంఘాలు, బీసీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. దాడులు జరుగుతున్నాయి. దానికి నిరసనగా ఈరోజు ప్రభుత్వం కృష్ణ మొదలుపెట్టడం జరిగింది. ఖబర్దార్ ప్రభుత్వం, ఖబర్దార్ సీఎం, ఖబర్దార్ సీఎం, ఖబర్దార్ హిందూ వ్యతిరేక ప్రభుత్వం, ఖబర్దార్ హిందూ వ్యతిరేక ప్రభుత్వం, ఖబర్దార్ ఎంఆర్ఓ, ఖబర్దార్ ఎంఆర్ఓ, ఖబర్దార్ కబ్జా కోరులారా, ఖబర్దార్ కబ్జా కోరులారా, ఖబర్దార్ కబ్జా కోరులారా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Justice! 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 Jai Shri Ram! Jai Shri Ram! Jai Shri Ram! Dam dam! Dam dam! Dam dam! Jai Shri Ram! Jai Shri Ram! స్పందించాలి, 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 స్పందించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రావాలి, రావాలి, కలెక్టర్ రావాలి, 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 కలెక్టర్ రావాలి, 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 కలెక్టర్ రావాలి, 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 కలెక్టర్ రావాలి, 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 కలెక్టర్ రావాలి. జస్టిస్, 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 జస్టిస్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సామి 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 కొంచెం సంఘాల నుండి పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా, గీతా కార్మికులు కూడా వచ్చి ఇక్కడికి మా గౌన్లోలకి ఏదైతే కంఠమేశ్వర స్వామి కులదైవం మా స్వామి జోలికే వచ్చినావు నా కొడక. ఖబర్దార్, నువ్వు నీ కుటుంబం నాశనం అవుతారు నా కొడక. నువ్వేం చేస్తున్నావు? ఈడ డబుల్ బెడ్రూమ్ కట్టిరా గవర్నమెంట్, ఈడ 3 ఎకరాల జాగ ఏదో ఉన్నట్టు ఉంది. నీ అమ్మ 5 గుంటల జాగ కదరా నాయన దేవునుకున్నది.
మీరు లక్షల లక్షలు కోట్లు సంపాదించుకుంటారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీలో. నువ్వు రిటైర్మెంట్ అయినావు, నీ దగ్గర కోట్లు సంపాదించిన రిపోర్ట్ కూడా ఉంది, అవన్నీ తీస్తాం మేము, అంతా ఊకోం. కానీ నువ్వు మా దేవుని గుడికి వచ్చినావు కబడ్దారు చెప్తున్నాము. కొంతమంది ఆఫీసర్లను పెట్టుకుర్రు, అందరు ఆఫీసర్లు మంచోలే, కానీ కొంతమంది ఆఫీసర్లు నా కొడుకులు తయారయ్యారు. వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళ పైరవీలను అడ్డం పెట్టుకొని వానికి కొంతమంది రిటైర్డ్ జడ్జిలంట, రిటైర్డ్ అడ్వకేట్లంట. అందరు జడ్జిలను మేము అంటలేం, కొంతమంది అవినీతి జడ్జిలు, అవినీతి అడ్వకేట్లు అని చెప్పి పుకార్లు నడుస్తుంటాయి మార్కెట్లో. వాళ్ళందరిని అడ్డం పెట్టుకుంటుండట ఈయన ఈ జాగని కొట్టేయాలని చూస్తుండట. అరే నీకు 5 గుంటల జాగనే అడ్డం వచ్చిన ఆదరా నా కొడుక, నీకు వెనక మస్తు జాగ ఉందంట. ఉందానా ఎన్ని ఎకరాలు ఉంది దానికి జాగ? మస్తు జాగ పాడైందిరా. గుడి జాగనే కావాలరా, ఇంకో గవర్నమెంట్ జాగనంట. మేము మీడియా మిత్రులని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అయ్యా ఎన్నో కేసులు అవుతున్నాయి, మా హిందూ దేవాలయాలు జోలికి వచ్చిన కొంతమంది ఈ కఠినమైన వీడు ఓడైతే వాసుదేవ్ అనేట ఆయన ఉన్నాడో వీని చట్టపరంగా శిక్షించాలి. కొంతమంది ఎంఆర్ఓలు, ఆర్ఏలు కొంతమంది పేర్లు కూడా వినబడుతున్నాయి. వారి మీద కూడా దీనికి సపోర్ట్ చేసిరని కొంతమంది మేము ఇక్కడికి వచ్చినాక చెప్తున్నారు, వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ముఖ్యంగా చెప్తున్నా ఈ మేడ్చల్ ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్లో పూర్వం ఎంపీగా పోటీ చేసి గెలిచిన రేవంత్ రెడ్డి గారు, మీరు ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మరి మీరు ఇక్కడ మీ క్యాండిడేట్ని పెట్టినాక ఓడిపోతే మా ఈటల రాజేందర్ అన్న ఏదైతే ఇక్కడ ఎంపీగా గెలిచిడు, మరి ఇంతకుముందు మీరు ఇక్కడ ఎంపీగా పరిపాలించారు కదా, ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలోనే ఇంత ఘోరమైన చర్యలు కొంతమంది పనిగట్టుకొని చేసి గుడిని గులగొట్టిర్రు. మీరు ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము ఇక్కడికి వచ్చిన హిందూ దేవాలయాలు, హిందూ భక్తులు, కులాల మతాలకు అతీతంగా వచ్చిన వారందరి పక్షాన మేము కోరుకుంటున్నాము. దయచేసి 1 గంట సేపు మేము ధర్నా చేస్తాం. ఇంకా మీరు ఆఫీసర్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కమిటీ చైర్మన్లని, హిందూ భక్తులని ఒప్పించుకొని ధర్నాని చేసుకొని గుడి నిర్మాణం పనులు మొదలు పెట్టాలి. లేని పక్షాన మా హిందూ సోదరులు, మా హిందూ భక్తులు, మా ఆడపడుచులందరినీ మేము పెట్టుకొని ఇటుక పెట్టి మేము కడతాం. నా కొడకల్లారా ఓడొచ్చి గులగొట్టరు, మసీదులను గులగొడతారా భయ్? మీరు రోడ్ల మీద మసీదులను గులగొడతారా? రోడ్ల మీద చర్చిలను గులగొడతారా? రోడ్డు పక్కన ఉన్న మా గుడిని ప్రభుత్వ స్థలంలో ఉంది, నువ్వు ఎవడరా గులగొట్టడానికి? ఎవరికైనా పేపర్లో ఒక నోటీస్ ఇచ్చినావా, ఒక రిపోర్ట్ ఇచ్చినావా? ఎవడరా? మీరు రోడ్ల మీద ఉన్న మసీదులను గులగొట్టే గుద్దల దమ్మున్నారు నా కొడకల్లారా మీకు? మా హిందూ దేవాలయ జోలికి వస్తారు కబార్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఇంకా గంట సేపు ధర్నా చేస్తాము, 24 గంటలు ధర్నా చేస్తాము. అరెస్ట్ చేసుకొని లాకప్ లో ఇయ్యరు నా కొడకల్లారా, మీరు ఓడనే ఏమయ్యారు. కానీ మా గుడిని కట్టియాలి. అప్పుడు లేచింది ఆహ్వానించాం, గౌరవ ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాం, ఆల్ పార్టీస్ ఆహ్వానించాం, ఆల్ పార్టీస్ పార్టిసిపేట్ చేశారు. ఆయన ఏంటంటే మెయిన్ ఇంప్లెన్స్ ఈ ఫోటో ఇంప్లెంట్ చేసినట్టయితే ఈ ఇంప్లెంట్ చేస్తే సుధిరెడ్డి గారిని ఇంప్లెంట్ చేసి ఈజీగా దీన్ని కూలగొట్టగలుగుతాం అని చెప్పి ఓన్లీ రూమ్ ఎంకరేజ్ చేశారని చెప్పి దేవుడి ఫోటో పెట్టలేను. ఓన్లీ ఇక్కడ పూజకు వచ్చి ఎంకరేజ్ చేపిస్తుందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఇంకోటి ఇక్కడ మీకు ఇక్కడ మ్యాప్లో కూడా ఉంటుంది సార్, 3 ఎకరాల 23 గుంటలు ఈ భూమిలో ఉన్నాం సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, స్వచ్ఛంగా గవర్నమెంట్ ల్యాండ్. 378 ఇది యాక్చువల్గా డబుల్ బెడ్రూమ్ జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ చేసి ఉండే సార్. ఈ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఏమైంది, ఇది వాస్తవానికి మా పబ్లిక్ అవసరమే ఉంది. ఈయన ఐఎంప్లెన్స్ ఒక జడ్జి గారి పేరు తీసుకోవద్దు, ఎందుకంటే గౌరవ జస్టిస్ గారి పేరు వాడుకొని ఆ పేరు వాడుతూ ఏం చేసిన ఈయన ఇంకో లెటర్ కూడా ఉంటుంది చూడండి సార్, మీకు ఇళ్ళనే ఉంటుంది. ఇది జిహెచ్ఎంసీ ఆఫీసర్తో మీరు మళ్ళీ మాకు ల్యాండ్ అవసరం లేదు, పబ్లిక్ మాకు ల్యాండ్ ఎందుకు అవసరం లేదు, డబుల్ బెడ్రూమ్కి గ్రే వ్యాడ్ లేదు, ఇంకే ఎనీ లేవు. ఆ ఇన్ఫ్లుయెన్స్తో రిటర్న్ చేయించండి ల్యాండ్, ఏది ఎంఆర్ఓ ప్రొటెక్ట్ చేసుకోండి చేయించి ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఏదైతే ల్యాండ్ ఉందో ఆయన 38 గుంటలు ల్యాండ్ పెంచారు. పోదాం అందరం మీడియా ముఖంగా ఆ పొజిషన్ కూడా పోదాం, పొజిషన్ పోదాం. ఆర్ఎంబీ రోడ్ మీకు ఐడియా ఉంది కదా సార్, ఆ పాత రోడ్ ఉండే, ఆ పాత రోడ్ కూడా ఎంక్రోచ్ చేసాడు. వెళ్దాం అందరం కూడా మీకు చూపిస్తాం. వాటర్ పైప్ లైన్ కూడా మెయిన్ ఏంటంటే ఈ ఉద్దేశం ఇది కొట్టేస్తే స్వామి అనసం మీరు చూడండి కింద కడీలు ఉంటాయి. ఈ ల్యాండ్ ఏదైతే ఇది ఆయనకు అలర్ట్ చేయండి. రిటైర్డ్ ఇప్పుడు
దేవాలయాన్ని కూల్చేసినటువంటి దానికి నిరసనగా మా యావత్ ఆల్ పార్టీకి సంబంధించి రాత్రి మేము అందరం ఆల్ పార్టీస్ మాట్లాడుకోవడం జరిగింది. కంట్రోల్ అతీతంగా పక్కకు పెట్టి మన గ్రామాన్ని మన గ్రామ దేవతను కాపాడుకోవాలనే ఆలోచనతో ఏదైతే మేము చేశామో మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క పార్టీ నాయకులు కానివ్వండి, హిందూ ధర్మాత్మ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రధానంగా కలెక్టర్ గారు కానివ్వండి మరియు పైన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ విన్నపం చేసేందుకు మేము ఏదైతే 5 గుంటలు అయితే మేము కావాలని టెంపుల్కి ఏదైతే అడిగామో అది ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. అధికార ప్రకటన రావాలని ఆశిస్తున్నాం. అధికార ప్రకటించే వరకు ఇక్కడే కూర్చుంటాం. అదేవిధంగా ఎండోమెంట్ ద్వారా టెంపుల్ కట్టియాలని ఏదైతే మీరు అధికారులు కూల్చేశారో దానికి ప్రధానంగా మీరే అధికారులు కట్టిస్తారని ఆశిస్తూ తొందరగా ఈ ప్రకటన చేసేంత వరకు ఇక్కడే కూర్చుంటామని ప్రధానంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి ఏదైతే ప్రధానంగా పాత రోడ్ని ఏదైతే కబ్జా పెట్టాడో అధికారులు మీరు ఒకసారి రీసర్వే చేసి ఆ రీసర్వేని కండక్ట్ చేసి ఆ భూమిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ఏదైతే ఇంకా 3 ఎకరాల 24 గుంటలు ఉందో అది కూడా మా ప్రతాప్ సింగ్ ప్రజలకి కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ప్రజలు ఉన్నారు, వాళ్ళకి కూడా 3.5 ఎకరాలు ఇచ్చినట్టయితే బాగుంటుంది, సంతోషిస్తామని చెప్పి దీన్ని కోరుకుంటూ దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో హిందువులపైన దాడులు విపరీతంగా జరుగుతాయి. దానికి ఎలా ఇంకో ఉదాహరణ మన మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రతాప్ సింగారం గ్రామంలో అయితే కంఠమేశ్వర స్వామి దేవాలయం ఉందో మన గౌడ్ సమాజానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా గత 12 సంవత్సరాలుగా పూజలు నిర్వహించుకొని పవిత్రంగా చూసుకుంటున్న దేవాలయాన్ని ఈరోజు దొంగల్లాగా అధికారులు ఇక్కడ ఉన్న కొంతమంది కబ్జాకోరులు వచ్చి కబ్జా చేసే ప్రయత్నంలో ఇలా దేవాలయం గులగొట్టారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మొన్న వరంగల్ హైవేలో అభివృద్ధి పేరు మీద అక్కడ ఉన్న దేవాలయాలను బంగారమేశ్వరం టెంపుల్, రామాలయము, అక్కడ ఉన్న ఇంకో కట్టమేశ్వర దేవాలయం కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇదే బీజేపీ కార్యకర్తలు అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. అంతకుముందుకున్న చెంగిచెరులో మన పిట్టల బస్తీలో హిందువులపైన దాడులు చేశారు. మొన్న కీసర రాంపల్లిలో మన హనుమంతుని టెంపుల్ కూలగొట్టారు. మనం చూస్తున్నాం ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇంతకుముందుకున్న గవర్నమెంట్ కానీ ఈ దొంగ గవర్నమెంట్ ఇవాళ హిందువులకు వ్యతిరేకంగా పనిచేసుకుంటూ ఇవాళ ఈ కబ్జాకోరులకు అన్యమతస్తులకు సపోర్ట్గా మా మీద దాడులు చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డికి సర్కారు చెప్తాం, హెచ్చరిస్తున్నాం. మా యువమోర్చా తరఫున మీరందరూ కూడా దయచేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కనుక ఇదే విధంగా ప్రయత్నిస్తే హిందువులందరూ బయటికి వెళ్తారు. ఖబర్దారు చెప్తున్నా, వెంటనే అధికారులందరూ ఎంఆర్ఓ అధికారులందరూ ఇక్కడికి రావాలి. ఆ కూల్చిన ఎంఆర్ఓ ఎవడైతే వాడు ఆర్ఐ ఉండంట యువమోర్చా కార్యకర్తలను పట్టుకొని మీరు ఏంద్రా యువమోర్చా ఏంద్రా అదేంద్రా అని మాట్లాడుతున్నట్ట. బిడ్డ నీకు దమ్ముంటే ఇప్పుడు రా, వీడికి వచ్చి ఇలా కూడా ఒకసారి మా యువమోర్చా కార్యకర్తల సత్తా ఏందో మేము చూపెడతాం. ఇంకోసారి కనుక హిందూ దేవాల జోలికి వస్తే, గోశాల జోలికి వస్తే, గోమాతల జోలికి వస్తే, లవ్ జిహాద్ పేరున హిందువుల మీద దాడులు చేస్తే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. యువమోర్చా కార్యకర్తలు కానీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు కానీ, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరూ కూడా బయటికి వచ్చి సిద్ధంగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కోరుకుంటున్నాం, దయచేసి ఎంఆర్ఓని పిలిచి మాట్లాడి వెంటనే ఇక్కడ మళ్ళీ మందిరం నిర్మించాలి. పర్మనెంట్గా ఎవరైతే 5 గుంటలు అంటున్నారో గ్రామ ప్రజలు వాళ్ళందరూ చెప్పిన విధంగా ఒక 5 గుంటలు కంఠమేశ్వర స్వామి దేవాలయానికి కేటాయించి దేవాలయం నిర్మించాలి ప్రభుత్వ పైసలతో అని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. ముఖ్యంగా ఈరోజు మన గట్కేశ్వర మండలంలో ఉన్న ప్రతాప్ సింగారం గ్రామంలో 378 ప్రభుత్వ స్థలంలో అంటే స్వయంభూ వెలిసిన కాటమయ్య లింగం ఇక్కడ స్వయంభూ వెలిసింది. ఇక్కడ మా గౌడ సోదరులందరూ కూడా 12 సంవత్సరాల నుంచి నిత్యం పూజలు చేసుకుంటూ వాళ్ళు ఇక్కడే తాళ్ళు ఎక్కుతూ ఉంటారు. ఆ గుడిని కావాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రతాప్ సింగారం వాసుదేవుడైన ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్గా పనిచేసిన వాసుదేవరెడ్డి అతన్ని ఒక మూర్ఖత్వంతో ఈరోజు అధికారులు కూడా కళ్ళు మూసుకుంటారు. ఈరోజు ఎవరో కానీ ఇంకా పై అధికారులు కానీ ఈరోజు హిందూ దేవాలయం మీద టార్గెట్ పెట్టుకున్న వాళ్ళని అధికారులు వాళ్ళకు సోయి లేకుండా ఈరోజు ఈ గుడిని కూల్చేయడం జరిగింది. దీనికి మేము బీజేపీ పార్టీ మీద హిందూ సంఘాలందరూ కూడా ఈరోజు మా సర్దార్ పాపన యువమోర్చా కూడా అందరూ కూడా వచ్చిండ్రు. ప్రతి ఒక్కరికి అంటే ఆల్ పార్టీస్ అందరూ అంటే స్పందించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఏదైతే వాసుదేవరెడ్డి ఉన్నాడో ఆయన పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ వాళ్ళని కూడా 100 మంది పోలీసులు పెట్టుకొని అధికారులను పెట్టుకొని ఇక్కడ గుడి కూల్చేయడం అయితే దురదృష్టకరం. హిందూ దేవాలయాలే టార్గెట్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈరోజు ఎక్కడ హిందూ దేవాలయాలను అంటే ధ్వంసం చేసుకుంటూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం ప్రతి దగ్గర కూడా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి తెలిసేంత వరకు ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చాలామంది తెలియకపోవచ్చు. మేము ఇక్కడ హైవే మీద గుళ్ళు కానీ ఇక్కడ ఉన్న గుళ్ళు కానీ తీసే ప్రయత్నం చేస్తున్న ఈ అధికారులు కూడా మీకు ఆ దేవుడు శాపం తగులుతుంది. అయినా కూడా మేము హిందూ సోదరులం అందరూ కూడా చెప్తున్నాం, ఇక్కడ నుంచి ఏదో మేము సామరస్యంగా వచ్చి మేము ధర్నాలు చేస్తాము, ఏదో మేము మొక్కుతున్నాము అని అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి అలా ఉండదు. మేము గుడులు కడతాము, ప్రతి దాడులు కూడా చేస్తాం. ఎందుకంటే మేము మీడియా ముఖంగా చెప్తున్నాం, మీరు ఇట్లనే గుడులు కొడతా అంటే ఎవరు ఊరుకునే పరిస్థితిలో హిందువులు లేరు. ఈరోజు సంఘాలన్నీ కూడా హిందూ సంఘాలన్నీ కూడా ఏకమై ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు 1000 మంది ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా ఇక్కడ ఉన్న ఈ గుడిని నిర్మించేంత వరకు మేము ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆపుకుంటారో ఆపుకున్నా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా అదే చెప్పినాం, నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు గుడిని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. గుడి కట్టించి ఇక్కడ పూజలు చేసే బాధ్యత మా హిందూ సోదరులు అందరిది అని తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్పందించిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం ఏంటంటే, ఎవరో మన మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో హనుమాన్ దేవుని విగ్రహం ధ్వంసిస్తేనేమో వానికి మతి స్థీమితం లేదన్నారు. సరే ఊకున్నాం. ఇంకా ఎవరో వచ్చి వాడు కొడితే వానికి మతి స్థీమితం లేదు. మరి ఇంత యావత్ ఒక సిటీలో ఉన్నాం మనము, ఇంతమంది మధ్యలో సమూహంలో ఉన్న ఒక శివాలయం మీద దాడి జరిగితే ఈరోజు ఎక్కడ పోయారు మీ సమాజానం? ఆ రోజు మతి స్థీమితం లేదన్నారు. ఈరోజు ఏ అధికారి మతి స్థీమితం లేదు. హిందువులు ఎందుకు చులకన చూస్తున్నారు? ఎందుకు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు? దయచేసి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మరీ చెప్తున్నాం, కంపల్సరీగా ఆర్ఓని సస్పెండ్ చేయాలి. ఈ ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినా ప్రభుత్వ ఉద్యోగాలను తొందరగా సస్పెండ్ చేయాలి. లేని ఎడల ఇది యావత్ తెలంగాణ మొత్తం దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి దీన్ని నిరూపిస్తాం. మీకు 2 రోజుల సమయం ఇస్తున్నాం. 2 రోజుల అధికారులపైన తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ దాడులు జరిగిన వాళ్ళు మతి స్థిమితం అని చెప్పారు, వేరే రాష్ట్రం అన్నారు. సరే మేము దాన్ని సాధించినాం. మరి ఇక్కడ మతి స్థిమితం ఉన్నదా? వాసుదేవరెడ్డికి మతి స్థిమితం ఉందా? లేకపోతే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారుల మతి స్థిమితం ఉందా? లేకపోతే మాకు మతి స్థిమితం లేదనుకుంటుందా ఈ గవర్నమెంట్? దయచేసి హిందూ మనోభావాలతో ఆడుకోవద్దు. ఒకటి ఇంట్లోనే మనం కులంతో ఉంటాము, గడప దాడితే హిందువులం. అందరికీ భారత్ మాతకి జై. జై శ్రీరామ్. ప్రతాప్ సింగారం గ్రామంలో గత 12 సంవత్సరాల నుండి మా గ్రామ కుల పెద్దలం కలిపి ఇక్కడ కాడమే నిర్మించుకొని పూజలు చేసుకుంటా మా కుల వృత్తి, మా కులం పరంగా, మా గౌడ వృత్తి పరంగా మేము కంఠమేశ్వర స్వామి గుడి దేవాలయాన్ని నిర్మించుకొని కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఈ స్వామివారిని నిర్మించుకుందామని 3 సార్లు మమ్మల్ని ధ్వంసం చేశారు సార్. మాది ఈ భూమి కూడా మాదేను, ఇది గవర్నమెంట్ ల్యాండ్. మేము ఎవరి పట్టలకు పోలేదు, ఎవరి పోలేదు. మల్లారెడ్డి సార్ కూడా వచ్చిపోయాడు, కొబ్బరికాయ పెట్టిపోయాడు. గత ఎమ్మెల్యే సార్ కూడా వచ్చిపోయాడు. ఉన్న ఆఫీసర్లు కూడా తోటి మేము పూజలు చేపించుకున్నాం సార్. ఈరోజు దుర్మార్గంగా వచ్చి మా కులాన్ని కించపరిచి మా భగవంతుని మా కుల ఆరాధ్య దేవమైన అమ్మవారిని ఎల్లమ్మ మాతాకి మా మాతని మా కంఠమేశ్వర స్వామిని ఉనమైసమ్మ అమ్మని దౌర్జన్యంగా మేము లేని టైంలో చూసి ఈ మధ్యాహ్నం టైంలో వచ్చి మమ్మల్ని ఆగమాగం చేసి మన మనోభావాలను కించపరిచి మాకు నిద్రరాత్రులు లేకుండా చేశారు సార్. వాళ్ళు ఎట్లా చేసారో మేము గరీబ్ వాళ్ళం సార్, మేము ఎక్కడ పోలేం సార్. మీరు ఎట్లా తీసేసారో అదే నిర్మాణం జరిగేయాలి సార్. మేము ఏకదాటిగా పూజలు మేము చేసుకున్నాం సార్. ఇక్కడికే మేము వనభోజనాలు చేసుకున్నాం సార్. మేము ఎవరిని అర్థించలేదు సార్. మా కష్టము మా రూపాయి సార్. ఇది మా ప్రతాప్ సింగారం సొసైటీ గరీబ్ సొసైటీ సార్. మేము ఎవరి తాని పోం సార్, మేము ఎక్కడ పోం సార్. మాకు రాజకీయాలు కూడా అవసరం లేవు సార్. మేము అందరితోటి మంచుకుంటాం సార్. మాకు ఇవన్నీ ఏం లేవు సార్. ఇది మాకు కావాల్సింది. కంప్లైంట్ చేసింది మాకు ఈ పక్కన పట్టదారు ఉన్నాడు, వాసుదేవరెడ్డి, పోసంపల్లి వాసుదేవరెడ్డి గారు. ఆయననే మాకు ఇబ్బంది, నానారికంగా ఇబ్బంది చూసిరుగా సార్. ఇదంతా ఎట్లుంది, ఇదంతా కూడా కొట్టిరు. 12 సంవత్సరాలు సార్, 12 సంవత్సరాలు రూపాయి జమ చేసుకొని మా పెద్ద మనిషిని బాధ పెట్టి 2 ప్రెసిడెంట్లను పెట్టినాం. ఒక ప్రెసిడెంట్ అదేవనాలు అదే అయింది, ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇక్కడ అయింది. పాపం వాళ్ళు మింగలేక చావలేక వస్తారు సార్. వాళ్ళ బాధలు కావు, వాళ్ళు కావు. మేము సొసైటీకి పెద్ద మనుషులు చేసి ఏం రాము. మాకు ఇంత బాధ పెడుతున్నాం మమ్మల్ని. మేము రూపాయి ఓర్సొమ్ము తిన్నాం. మాకు ఇంత బాధ అని వాళ్ళ మనోవేదన. వాళ్ళ తర్వాత మాదంతా మా కులం అంతా మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు సార్? మేమేమో అడకతుంటున్నాం సార్. మేము దానికి ఓకే సార్. దేవుడు ఏదైతుందో దేవుడి స్వరూపాన్ని ఈరోజు కూల్ చేసినందుకు వాళ్ళు గౌడ సోదరులు కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను సంఘీభావం తెలియజేస్తా ఉంటాను. ఈ అధికారులపైన ఏం చర్య తీసుకోమంటారు? ఇది ధ్వంసమైంది కదా, అధికారులపైన ఏం చర్య తీసుకోమంటారు? అధికారులకు ఎంఆర్ఓ గారు చెప్పినా మేము వాళ్ళపైన చర్య తీసుకోవాలి. నిజంగా కలెక్టర్ గారు కానీ ఇంకా పై అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందిస్తే ఇమీడియట్లీ కూల్ చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలి.
గుడిని ఇమీడియట్లీ వాళ్ళు నిర్మించకపోయినా మేమైతే నిర్మిస్తాం. ఇది మేము ప్రజాముఖంగా మీడియా ద్వారా తెలియజేస్తాం. అయితే గతంలో కూడా ఇదివరకు కూల్చారని తెలిసింది, మరి ఇప్పుడు కూడా తెలిసింది కదా. అదే వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అంట, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినట్ట, ఇంకా రాజరిక పాలన రాజుల పరిపాలన అనుకుంటున్నాడు, ఇది దొరల పరిపాలన అనుకుంటున్నాడు. దానికి అంతమందించి అంటే ఇప్పుడు ఈ స్పందన చూసాను సరే వానికి సిగ్గు శరం తెచ్చుకొని ఇక్కడి నుంచి ఇక్కడ రాకుండా వస్తే మాత్రం ఇక బాగుండదు తెలియజేస్తాం. ఆలయము నిర్మాణము ప్రారంభించి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల వ్యవధిలో కనీసం ఒక 10 సార్లు ఆలయాన్ని భూస్థాపితం చేయడం జరిగింది. పక్కనున్న భూస్వామి చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, చాలా శ్రీమంతుడు, ప్రభుత్వం ఉన్నతమైన ఉద్యోగాలు చేసి బాగా బలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి మమ్మల్ని నానా విధంగా 12 సంవత్సరాల నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నాడు, మాతోటి చెడు కూడా ఆడుకుంటున్నాడు. ఈ రోజు ఆయన ఇప్పుడు ఇది రెండోసారి కదా, ఇప్పుడు మీ డిమాండ్ ఏం చెప్పండి? రెండోసారి కదా 10 సార్లు. ఇప్పుడు ఫైనల్ గా మీ డిమాండ్ ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ప్రభుత్వం కూడా కొట్టింది కనుక ప్రభుత్వమే మాకు గుడిని పునర్నిర్మాణం చేసి ఇవ్వాలి. మేము డిమాండ్ చేసిన 5 గుంటల భూమిని మాకు కేటాయించాలి. దాంట్లోనే ఇప్పుడున్న ఈ స్థలంలోనే ఇక్కడ ముందు కూలగొట్టిన స్థలంలోనే మాకు ఆలయ నిర్మాణం జరిగి తీరాలి. ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం బీద వాళ్ళని ఆదుకోవాలి, బీదవారికి సపోర్ట్ చేసే ప్రభుత్వం అని పేరు తెచ్చుకోవాలని నేను రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని పదే వారి విన్నవించుకుంటున్నాను. వారు దయచేసి మా బాధను అర్థం చేసుకొని, మేము 12 సంవత్సరాలుగా అనుభవిస్తున్న నరకాన్ని అర్థం చేసుకొని మాకు సరియైన రీతిలో న్యాయం చేయాలని, మీరు చేసే దమ్మున్న వ్యక్తి అని మేము చాలా విన్నాము. మిమ్మల్ని అనుసరించడము, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినాము రేవంత్ రెడ్డి గారు. దయచేసి మా ఆవేదనను అర్థం చేసుకొని మాకు గుడిని నిర్మాణం చేసి ఇవ్వగలరని మిమ్మల్ని పదే వేడుకుంటున్నాం స్వామి. వీరికి వచ్చి మా ఈ నిరసన కార్యక్రమాన్ని మీరు కవరేజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఉన్న ఈ 378 సర్వే నెంబర్ల 3 ఎకరాల 28 గుంటలు, మొత్తం 25 ఎకరాలు చిల్లర ఉండే, 22 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ పోయింది. ఇది ఉన్నది. దాని అవతల ఈ వాసుదేవరెడ్డి ఉంది. అయితే ఈ వాసుదేవరెడ్డి అంటాడు ఒక రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఈయంపుడు రిటైర్డ్ జడ్జ్ నరసింహారెడ్డి వాడు అండ చూసుకొని ఈడ ఈ గుడి ఉండొద్దని, ఈడ ఏది ఉండొద్దని, నా పక్కకి ఎవరు ఉండొద్దని, ఈయన ఇంకొక ఆయన ఇంద్రసేన్ రెడ్డి అని ఉన్నాడు, ఇలా 2 పార్ట్నర్లు వాళ్ళు కలిసి ఇది ఆడుతున్న నాటకం. మాకు 12 ఏళ్ళకెళ్ళి మా గౌడ కులస్తులు కాటమయ్య గుడిని నిత్యం పూజలు చేస్తూ 2 సార్లు తీసేస్తే కూడా మొన్న ఒక 3 నెలల కింద మళ్ళా మేము స్టార్ట్ చేసినాం, గుడి పూజలు ఇచ్చినాం. మల్పే సూర్యరెడ్డి గారే దానికి వచ్చి 50,000 ఇచ్చి లింగాన్ని అందరిని పెట్టి పూజ చేయించారు. ఆయన అండతోనే వీళ్ళందరూ చేసిరు. అయినా అధికారులు వాళ్ళ ఒత్తిడికి లోబడి ఇదంతా చేసినారు కాబట్టి దీనికి మేము నిరసిస్తూ ధర్నా చేస్తున్నాం. అయినా మాకు ఈ గవర్నమెంట్ తోటి ఆశాభావం ఉన్నది, మాకు మధ్య సంపూర్ణంగా వస్తుంది. మేము అడిగింది ఏం లేదు. 328 గుంటలలో మేము 5 గుంటల భూమి అడిగినాం గుడికి. మిగతా భూమి కూడా పేదలకి ఇల్లు అన్ని కట్టియాలని కోరుతూ వీడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు.